పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్హ్యాండిల్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది, అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళు, పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పనిచేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ చేస్తున్నారా లేదా, ఇవన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి. సో స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లరి ఏదో జరుగుతాయి. వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ కాస్టింగ్లో రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసిన తర్వాత 2 విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఒకటి, అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. 20th ఆఫ్ దిస్ మంత్ 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ మిస్టర్ పి రామకృష్ణారెడ్డి he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him,
And these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. సార్ అంటే ఈ ఒక్క పోలింగ్ స్టేషన్లోనే పిన్నెల్లి ధ్వంసం చేశారా మిగతా పోలింగ్ స్టేషన్లో కూడా అంటే ఆయన హస్తం as I said, these are all investigations which are going in all the cases. FIRs have been filed in all the cases. This case, as I said, although the video yesterday everybody has seen, but investigation ముందు నుంచి నడుస్తుంది. ఈ వీడియో వచ్చిన ముందే ఆల్రెడీ ఒక రోజు ముందే ఆయన అక్యూజ్గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది, సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. All the other cases, as and we will report, because SIT is already doing the inquiry. SIT inquiry already కమిషన్కి నాకు వచ్చినాయి, నేను కమిషన్కి పంపిస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఇంక్వైరీస్. సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, బియాండ్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ. అంటే సార్ సిట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి, అంతకుముందు రాలేదు అన్నది ఒక ప్రచారంలో ఉంది. అంటే వెలుగులో కాదు, ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్. ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్. 14th 15th ఇచ్చేశారు. ఇంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. సిట్ వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ గాన్, అంత స్పీడప్ అయిపోయింది. అంటే that anyway we have asked the inquiry report from the collector. Once he said what was the PO doing, why did he not give any report, that anyway once I get the report from collector we'll take action. No, one thing everybody should appreciate, that election commission proactive ga CCTV camera పెట్టిన వలన ఈరోజు we are able to get direct evidence of such things. Had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So I would say that now we have clear evidence of all those things, and we will not leave, election commission will not leave anybody this time. Sir, పోలీసులు ఇన్సిడెంట్ జరిగింది 13th, వెంటనే పిన్నెల మీద ఎఫ్ఐఆర్ కట్టారా, ఏమైనా దానికి టైం పట్టింది? అంటే there were so many cases at that time, and all these cases were under investigation. At that time, you remember, there were lot of transfers done in same district. SP was changed, then DSP was changed, and then SI inspector. So there was 1 or 2 days of gap in the actual people who are going to do investigation. So కొత్త SP join తర్వాత, SIT వచ్చిన తర్వాత ఇమీడియట్గా దీన్ని టేకప్ చేసుకొని they have booked the case against them. సార్, స్టేట్ వైడ్గా 46,000 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. మరి ఈ ఇన్సిడెంట్ని అప్పుడే ఎందుకు గుర్తించలేదు? వెంటనే గుర్తించి అంటే I would tell you, incidents was recorded and identified same day itself. Next day itself it was shared with the investigation agency. Election Commission does not hide anything. ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద బెయిలబుల్ సెక్షన్స్, అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏమున్నాయి, ఎన్ని సంవత్సరాలు పడేవా? అంటే దీస్ థింగ్స్ ఎనీవే police will give all those things, but I would only say that there are 10 sections which have been filed against him under RP Act, under IPC, and under PDPP Act. In that there are 4 sections where it is beyond 2 years కూడా ఉన్నది. మళ్ళీ చెప్పండి. Police is already on its job of trying to arrest the accused, and then where they are seriously trying, already Hyderabad lo teams unnai, we will definitely arrest accused. సార్, ఓవరాల్గా ఇప్పుడు ఇన్ని కేసులైన సిట్టు ప్రాథమికంగా నివేదిక ఇచ్చింది. ఇంకా ఎంతకాలం అంటే ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వమని అడిగారు సార్? ఇనిషియల్గా ఎలక్షన్ కమిషన్ had asked it to give initial report within 2 days. రిపోర్ట్ నిన్న ఇచ్చారు. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు కమిషన్. ఈరోజు పంపిస్తున్నాము. ఇంకా బికాస్ 2 daysలో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి, సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు ఫైనలైజ్ ద హోల్ థింగ్. సో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం ఆర్డర్ ఇస్తుంది సెట్ మీద, వీల్ వెయిట్ అండ్ దెన్ వీల్ గివ్ ఫర్దర్ డైరెక్షన్. అంటే 3 రోజుల నుంచి వరుసగా వస్తానే ఉన్నారు, హైదరాబాద్లోనే పారిపోయారని అప్పుడైనా సరే చర్య తీసుకున్నారు. యాజ్ ఐ సెడ్, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ all these video recordings were shared with the police, and then investigation also started. Investigation start అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయింది.
20th మెమో కూడా ఫైల్ అయింది. హీ వాజ్ నేమ్డ్ యాజ్ అక్యూజ్డ్ నెంబర్ 1 అండ్ దెన్ ఆఫ్టర్ దట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వీ విల్ ద పోలీస్ ఈస్ డూయింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ ద పర్సన్. ఆ పోలింగ్ బూత్లో పిల్లలతో పాటు ఇంకెంతమంది మీద కేసు నమోదు? That details, FIR details, that is separately I'll give. సార్ మాచర్ల ఇష్యూ ఈ ఘటన తర్వాత రిమైనింగ్ వాటిల్లో కూడా ఈవీఎంలు ఎక్కడైతే ధ్వంసమైనాయో వాటికి సంబంధించిన ఫుటేజ్ని ఏమన్నా పరిశీలిస్తున్నారా? వాటిని నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అగైన్ ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్కి ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం వస్తుంది, 1 by 1 ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ అరెస్ట్ ఆర్ బీయింగ్ డెడ్. సార్ అక్యూజ్డ్ అనర్హతకు గురయ్యేటువంటి సెక్షన్ ఉన్నాయి. ఒకవేళ గెలిచిన అతనికి గెలిచినట్లుగా డిక్లరేషన్ ఇస్తారా అంటే కోర్టు జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళాల్సిందే? No, now since the contest is already over, votes have already been polled. After there are two things. One is that after, if any candidate who is involved in any such activity, if he wins it, anybody can file an election petition in the High Court, and then it depends on the evidence produced by them and decision of the court, what decision they would take. Second thing is that if anybody in any such cases filed, criminal cases file అయిన తర్వాత 2 years and above ఆయనకి శిక్ష పడితే అది కూడా ఆటోమేటిక్గా అనర్హతకి వేయడం. సార్ అంటే మీరు ఇన్ని ఇన్సిడెంట్ 9 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈవీఎం ధ్వంసం సంబంధించి. ఒక ఫుటేజ్ దొరికింది, ఆయన ఎమ్మెల్యే గారు దాంట్లో నేరుగా దొరికారు. ఒక ఫుటేజ్ కాదు, ఒక ఫుటేజ్ 9 ఫుటేజ్ ఇచ్చారు. బట్ ఎమ్మెల్యే గారు దాంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికారు. బట్ ఇక్కడ అందరూ అక్యూజ్డ్ అందరూ మీరు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి లోపల పారిపోతున్నారు కదా, ఎట్లా సార్ మరి ఎందుకు క్విక్ రియాక్షన్ లేదు అనేది? No, that is why ఎలక్షన్ కమిషన్ సెడ్ దట్ సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ని పై నుంచి సూపర్వైజ్ చేస్తుంది. సో దే హ్యావ్ గివన్ ఇనీషియల్ రిపోర్ట్, ఫర్దర్గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు. దాచిపెట్టారా తప్పుడు సమాచారం వచ్చారా విచారణ సరిగా చేయలేదు సార్ ఈ ఇష్యూలో ఇన్ని రోజుల పాటు ఎందుకు ఇంత డిలే? నేను మళ్ళీ 5 సార్లు అది సేమ్ థింగ్ ఐ హావ్ టోల్డ్ యూ. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అండ్ అగైన్. సార్ కౌంటింగ్ సమయం కూడా దగ్గర పడుతుంది కదా, మరి ఆ రోజు దాని తర్వాత కూడా మళ్ళీ అల్లర్లు జరిగేటటువంటి అవకాశం లేకపోలేదు, దానిపైన నో, ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంథన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 360 ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు. పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత డ్రిల్స్, ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి. కన్వర్షన్ కోసం సార్ ఒకటి ఆల్రెడీ అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలో ఇంకొకసారి డౌట్స్ ఏమొస్తున్నాయంటే మళ్ళీ ఏదన్నా రీపోల్కి అవకాశం ఉంటుందా, ఆ రకమైన సజెషన్స్ ఏమైనా క్షేత్రస్థాయి నుంచి వచ్చాయా అనేది కొంత డౌట్లు వస్తున్నాయి సార్, అది కూడా క్లారిఫై చేస్తారు. అంటే రీపోల్ ఏమైనా చేయాలంటే అక్కడ సంథింగ్ షుడ్ హ్యాపన్ దట్ అక్కడ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఓట్. ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీప్యాట్ని డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి, ఓట్ కంట్రోల్ యూనిట్లో ఉంటాయి. కంట్రోల్ యూనిట్లో చిప్ ఉంటుంది. ఆ చిప్లో ఓట్ సిక్యూర్ ఉంటే మనము పోలింగ్ కంటిన్యూ చేస్తాం. ఆ చిప్ ఏమైనా డిస్ట్రాయ్ అయితే అంటే ఆ రోజు ఆ టైం వరకు 200 మంది ఓట్ వేశారు, వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వీ విల్ కంటిన్యూ. ఆ డేటా పోయింది, దెన్ రీపోల్కి వెళ్ళాలి. ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు, బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు, సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్నీ భద్రంగా ఉన్నాయి. అండ్ దెన్ దీని తర్వాత 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ వచ్చిన తర్వాత కొత్త మషిన్ పెట్టేసి ఆ మషీన్లో కొత్త ఓట్ నమోదు చేయడం జరిగింది. దాట్ ఈజ్ ఆల్సో సెక్యూర్. మనం ఆల్రెడీ పెట్టేశాము, మన స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ జరుగుతుంది. సార్ పిన్నెల్లి ఓటర్లను భయభ్రాంతులు గురి చేయడము, అక్కడ మహిళలను అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించడం, ఆ సెక్షన్లు కూడా పెట్టారా? పెట్టకుంటే ఏమైనా అది రికమెండ్ చేస్తారు? నో, దాట్ ఎనీవే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇవి అన్నీ ఎక్కడ యాడ్ చేయాలో ఎక్కడ చేయాలో దే విల్ డూ ఇట్. బట్ ఎనీవే ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్.
ఆల్రెడీ 2 రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్యూజ్ కూడా కింద కూడా గుర్తించారు. సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే, ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి. తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంటే ఇట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్డ్ and in that direction only there were. సార్ ఈ 8 కేసెస్ ఫుటేజ్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా? No footage we For transparency. adi these are the elements of investigation చేసినప్పుడు those evidences which are there which are not released unless until charge sheet is filed. Charge sheet file చేసినప్పుడు everything becomes open. So kabatti be rest assured, just I want to convey through you to everybody that all the evidences we have against the people we have already given to police. Investigation is going on. Police is also under sit. చాలా సీరియస్గా పని చేస్తున్నారు. ఎవరికి వదలడానికి ప్రసక్తి లేదు.